प्रभु महाराज को, अपना अपना गुरु प्रभु महाराज को। మరి పూజలు అందుకున్న అయ్యగారు నా పేరు తెలియదైనా నేను ఇప్పుడు ఇక్కడ రావడమే కొత్త. చంద్రబాబు గురువు గారు మరి ఇక్కడ ఆహ్వానించిన మల్లేశ్వర అయ్యగారు పేరు మెట్టపల్లి సత్యనారాయణ, మీ పేరు కూడా నాయన మరి మీరే కదా అయ్యా. మరి కూడా దయానంద డాక్టర్ సార్ అయ్యగారు మరి నా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, గురువులకు, నాతోటి సోదరులకు, సోదరీమణులకు ద్వాదశ వందనాలు తెలుపుకుంటూ, నాకు ఇక్కడ కొత్తగా వచ్చిన ఆయన నేను చేసేది జిహెచ్ఎంసీ పని. నాకు పెద్దగా చదువు రాదు, నా గురువు వాక్యమే నాకు చదువు. గురువుని శిష్యుని ఒక పటేలమ్మ ఒక కొడుకు ఒక్కడే ఆమెకు గట్టిగా జయ కొట్టినాక అందరం మేరకు వస్తుంది. ఇక నిద్రపోయినట్టుండ్రు. జయ సద్గురునాథ ప్రభు మహారాజుకు, జయ సద్గురునాథ ప్రభు మహారాజుకు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యా. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్భో బ్రహ్మేవామస్మి ఆం పదార్థరహిత. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు. నా పరిస్థితి అంటే నాయన ఒక గురువు గారు, ఆయన మునిరంగ స్వామి, చింతల మునిరంగ స్వామి, ఆయన శిష్యుడు నల్లారెడ్డి. నల్లారెడ్డి తల్లిదండ్రులు ఒకడే కొడుకు. ఆ కొడుకుని ఏంటో తీసుకుపోతున్నావు ఏంటయ్యా, నువ్వు నా కొడుకుని నాకు కాకుండా ఒక కొడుకు నాకు ఆస్తి అంతస్తు వస్తుంది, నా కొడుకుని ఏదో భిక్ష పెట్టడానికి వచ్చినావు, వచ్చి నా కొడుకుని మొత్తం నీ పంచ చేసుకున్నాడు, నీకు దాసుడైపోయాడు, మా పరిస్థితి ఏంటని ఆయన చింతల మునిరంగ స్వామి పట్టుకొని ఆ కొడుకుని నల్లరెడ్డి చింతల మునిరంగ స్వామి పట్టుకొని ఒక్కరింటే వేసిరట. కాలు చేతులు కట్టి బాధికాలం వేస్తే ఇక ఆయనకి చదువు రాదు. గురువు గారు రోజు ఏం చేయాలి, ఆయన పొద్దుగాల లేవాలి, స్నానం చేయాలి, అనుష్ఠానం చేయాలి, అన్నీ చేయాలి. చేస్తాను మీద ఒక నీరు లేవు, ఏమి లేవు ఎక్కడ చూసినా. అప్పుడు గురువు గారు వేసి ఆయన గంగా యమున త్రివేణి సంగమున స్నానం చేస్తున్నాడట. వేసి 3 గంటల రాత్రి దేవగణంలో చేస్తుంటే శిష్యుడికి మేలుకొచ్చింది. నల్లరెడ్డి గారు వచ్చి చూస్తే అయ్యగారు ఎక్కడున్నారు, అక్కడనే ఉన్నాడు. గురువు గారు ఏమి లేకుండా ఏడుండాలో గారు ఉన్నాడు. అప్పుడు అన్నాడంట ఆ గురువు గారి శిష్యుడు నల్లరెడ్డి అన్నాడంట, ఆ గురుదేవా నాయన నిన్నేమో అనుకుంటు కదా, నువ్వు చూడగా దాసర చింతల మునిరంగడని పలికిన ఆయన ఎంత చిత్రములాయన మరిగే చూడగా దాసరి చింతల మునిరంగడని పలికే ముందా పల్లెగా మెచ్చి లేని పాపములాయే. అప్పుడు ఆ యొక్క గురువుగారిని చూసేసరికి ఆ యొక్క రుద్రాక్ష మాల తిరుగుతుందట. 54 అక్షరాలు ఓం అనే తిరుగుతుంటే అక్షరాలు కలిసినట్టు నల్లరెడ్డి గారు చదువు రాదు ఆయన. ఆ అక్షరాలు అయితే ఇంటింటికొక బావి వీధిలో కోనేరు గంగా స్నానము చేయవా మునిరంగ స్వామి గంగా స్నానము చేయవా రంగాని మెడలోన బంగారు ఓనువాల బంగారు ఓనువాల రుద్రాక్షమాలయగా. అప్పుడు ఆయన గురువు అక్షరాలల్లా ఆ రెండు మెడలోన తిరుగుతుందట. గురువు గారి మెడలోన ఓనువాల మాల తిరుగుతుంటే ఆ ఓనువాల అక్కడ వచ్చినాయి ఆయనకు. అందుకు నా గురువు శ్రీమతి గురు కృపానంద పట్ల విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరాలయ నేను శిష్యత్వం పొందాక నాకు చదువు సంధ్య రాదు మోటు చాలా మేము మట్టిలో ఆయన ఎక్కడో బావులతోటి మట్టి పనులు గోడలు పెట్టుకొని బతికేటోళ్ళం కాబట్టి నా గురువు చేరాక నా గురు కృపతోటి నాకు అన్ని ఆ యొక్క గురుబోధ అంటే ఏమిటని తెలిసింది. మా నాయన గురుబోధ తీసుకున్నాడు కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ రకంగా నాయన ఈ ధర్మాగే ధర్మమ్మ ఇంటి గురు ధర్మాగే చరిత దూరమ్మ
గోవిందా